అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా నియమితులైనప్పటి మన రామచంద్రరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఆయన అనేక వ్యయప్రయాసాలు వచ్చి ఈ స్థానంలోకి వచ్చిండు. ఆయన ప్రస్థానం ఏబీవీపీ నుంచి మొదలుకుంటే ఆయన మొత్తం తన బీజేవైఎం అధ్యక్షులుగాను, తర్వాత వచ్చేసి హైదరాబాద్ అధ్యక్షులుగాను, తర్వాత ఆయన ఎల్ఎల్బిసి లాయర్గాను, అదేవిధంగా ఆయన భారత ఉమ్మడి రాష్ట్రానికి భారత అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఉన్నాడు. ఈ విధంగా ఇది కాకుండా అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనాలి. ఏబీవీపీలో చురుకైన పాత్ర వహించిన అది ఒక నిర్బంధ కాలం ఆయన ఉన్నప్పటికీ అప్పుడు నక్సల్స్ విపరీతమైన వాళ్ళ పీక్ స్టేజ్లో ఉన్నారు. అంటే వాళ్ళు దౌర్జన్యంగా నక్సల్స్ వాళ్ళు మాట్లాడితే కొట్టి చంపే స్టేజ్లో ఉన్నారు. అలాంటి టైంలో ఆయన విద్యార్థి నాయకుడు నుండి వాళ్ళపైన ఎంతో ఉద్యమం చేసాడు. వందే మాత్రం అంటే సంపద అన్నారు. అటువంటి వ్యక్తిని అయినప్పటికీ జెండా పట్టుకొని యూనివర్సిటీలో పెద్ద ఉద్యమం చేసాడు. ఆయన 2 కాళ్ళు విడగొట్టిన 2 నెలలు హాస్పిటల్ ఉంది. మళ్ళీ తిరిగి దానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసాడు. అయితే ఈరోజు ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఉన్నత స్థానంలో దిగుతుంది. వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం అధికారం చేపడతామని మేము పూర్తి నమ్మకంతో విశ్వసిస్తున్నాము. ఈరోజు అందుకే భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నమస్కారం.